लुम्बिनी पार्क एंट्रेंस लुम्बिनी पार्क एंट्रेंस टिकेट 20 रूपीस 99-98 లో అప్పుడైతే 2 రూపీస్ ఉండే गोवा लेके సో మొదటిసారి లుంబిని పార్క్ నుంచి బోట్లో బుద్ధుని దగ్గరికి వెళ్తాను ఎక్కడికి వెళ్తున్నాం బోర్డుకి ఏమో ఇప్పటి వరకు ఒకసారి బోర్డు నేనైతే గోవాలో ఎక్కాను సో వెళ్దాం మొదటిసారి బుద్ధుని దగ్గరికి వెళ్తున్నాం ట్యాంక్బండ్లో ఉన్న బుద్ధుని దగ్గరికి మొదటిసారి వెళ్తున్నాం సో ఇన్ని సంవత్సరాలుగా ట్యాంక్బండ్ లోపలికి వెళ్ళలేదు బుద్ధుని దగ్గరికి వెళ్ళలేదు సో వెళ్తాం 이거 밑에 장이네.
ఇక్కడ బుద్ధుని గురించి బుద్ధం శరణం గచ్చామి గమ్మం శరణం గచ్చామి ఇక్కడ బాగా రాశారు. ఉన్నాము హైదరాబాద్ మహానగరం లుంబిని పార్క్ హుస్సేన్ సాగర్ లోని బుద్ధుని దగ్గర ఉన్నాము. బుద్ధుడికి సంబంధించి చాలా పెద్ద చరిత్ర. 1992లో ఇక్కడ బుద్ధుని విగ్రహం స్థాపించడం జరిగింది. సో అప్పుడు రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ పెట్టొద్దని కొంతమంది, కానీ ఇక్కడ బుద్ధుని విగ్రహం పెట్టడానికి ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు చేసిన కృషి చాలా అని విన్నాము. సో ఎప్పుడు స్థాపించింది, ఎన్ని ఫీట్లు ఏంటి అనేది మనకి ఇక్కడ ఫోటోలో పెట్టారు. సో నేనైతే 1996లో హైదరాబాద్ వచ్చినా కూడా ఎందుకో బుద్ధుని దగ్గర రాలేకపోయాను. అవగాహన లేకనో ఉందో లేదో. సో మొదటిసారి దాదాపుగా 26-28 సంవత్సరాల తర్వాత ఈరోజు బుద్ధుని దగ్గరికి కుటుంబంతో వచ్చాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. బుద్ధుని దగ్గరికి వచ్చి ఇక్కడ ఫోటోలు దిగాం సరదాగా, చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ పురాణతన దగ్గరికి వెళ్ళి చూస్తే పెట్టిన మన పాలరాతి బుద్ధుని విగ్రహం చూస్తే ఇట్స్ ఈజ్ వెరీ వండర్ఫుల్. సో మనం ఇక్కడ చూసి ఇటుపక్క సచివాలయం, ఇది మనం ఇక్కడ నుంచి ఇంకా లుంబిని పార్క్ అండ్ కొత్తగా నిర్మించిన సచివాలయం ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్ అండ్ ద గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కూడా వెళ్ళాలి. సో ఈరోజు మొత్తం చూసేయాలి. సో ఇది ఫ్రెండ్స్, బుద్ధుని దగ్గరికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. దాదాపు 28 సంవత్సరాల తర్వాత బుద్ధుని దగ్గరికి వచ్చి చూడడం జరిగింది. సో మరిన్ని ప్రదేశాలకు వెళ్దాం. So tight, but we want to go next. चलो Side. Okay, chai.
వాళ్ళు ఎక్కడ పోయిన పోకోకలే ఆదివారం సంక్రాంతి పండుగ రోజు సరదాగా సిటీ టూర్ వచ్చాం. అండ్ ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఇప్పటి వరకు కుటుంబంతో సందర్శించలేదు, నేను ఒక్కనే చాలాసార్లు చూశాను. అండ్ అంబేద్కర్ స్టాచ్యూ చూడడానికి చాలా ఉత్సాహంగా వచ్చారు మా వాళ్ళు. సో అంబేద్కర్ స్టాచ్యూ చూడడం ముందే ఫస్ట్ లుంబిని పార్కు, అక్కడ నుంచి మనకి ఇలా ఎన్టీఆర్ గార్డెన్లో మొత్తం తిరిగి కాసేపు ఇలా సరదాగా చాలా హాయిగా ఉంది. ఇక్కడ నీడలో కూర్చున్నాము. సో కాస్త ఇక్కడ కూర్చొని ఎన్టీఆర్ గార్డెన్ మొత్తం చూసి ఇంకాస్త ఉంది చూసేది బ్యాలెన్స్. సో ఎట్లా ఉంది ఎన్టీఆర్ గార్డెన్? చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. లుంబిని పార్క్ ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఏమేమి లుంబిని పార్క్ లో? మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. బోట్ కూడా ఎక్కావు కదా? బుద్ధుడు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. అక్కడ బుద్ధుని విగ్రహం పెట్టేటప్పుడు 1992లో అక్కడ బుద్ధుని విగ్రహం పెట్టేటప్పుడు చాలా పెద్ద ఫైట్ జరిగింది. అక్కడ బుద్ధుని విగ్రహం పెట్టకూడదని చెప్పి చాలా మంది ఫైట్ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూడా చాలా ఫైట్ చేసి రాత్రికి రాత్రి అక్కడ విగ్రహం పెట్టడానికి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు చాలా కృషి చేశారు. ఎన్టీఆర్ గారి ఫలితమే బుద్ధుని విగ్రహం అక్కడ స్థాపించబడిందని చెప్పి మనం చరిత్రలో చూసాము, చాలా విన్నాము. బోర్లో ఎక్కి బుద్ధుని దగ్గరికి వెళ్ళాము. చాలా పురాణతన అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా పాలరాయి ముట్టుకొని చూస్తే చాలా పురాణత అనిపించింది, చాలా హిస్టరీ. సో మొత్తానికి హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుడి దగ్గరికి వెళ్ళాము, అంతా సందర్శించాము, చాలా బాగా అనిపించింది. అక్కడ నుంచి లుంబిని పార్క్, మరొకసారి లుంబిని పార్క్ చూస్తూ అక్కడక్కడ ఫోటోలు దిగుతూ చివరిగా ఎన్టీఆర్ గార్డెన్కి చేరుకొని గార్డెన్ మొత్తం చూసి ఇట్లా ప్రశాంతంగా గార్డెన్లో కూర్చున్నాము. ఎంట్రీ Beautiful location. Wow, nice, fantastic. Beautiful location.